తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, వాస్తుశాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నవగ్రహాల్లో అత్యంత పూజించబడ్డ దేవుడు ఎవడై అంటే శనియే. శనికి ఎక్కువ పూజిస్తాం, కానీ పొద్దున్న లేస్తే మన సామెతలతో సహా ఆయన్నే తిట్టుకుంటూ ఉంటాం. అసలు ఆయన గురించి లోతుగా తెలుసుకుంటే దెర్ ఆర్ సో మెనీ వెండర్స్ టు నో అని విన్నాను. సో ఈ వీడియో ద్వారా సీక్రెట్స్ ఆఫ్ శని మహాదేవ ఏంటో తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అన్ని గ్రహాలు మనకి కర్మను అందిస్తాయి. కాకపోతే మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా శని భగవానుడి మీదే ఉంటుంది. ఎందుకంటే లేట్ అయినా శని, మనకి ఏదైనా ఇబ్బంది వస్తున్నా, మనకు ఒక రోగం వచ్చినా శని అనేది తీసుకుని ఉంటాం. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆస్ట్రాలజీలో ఎవ్రీ ప్లానెట్ మీకు మంచి ఇస్తుంది. ఎవ్రీ ప్లానెట్ ద్వారా మీరు కొన్ని ఇబ్బందులు పడతారు. అంటే అట్లాగా ప్లానెట్ ఇవ్వడం కాదు, అక్కడ మన కర్మ ఆ రూపంలో వస్తుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అందరూ శుక్రగ్రహము, శుక్రుడు ఉంటే మంచిది అనుకుంటారు కదా. అదే శుక్రుడు పాడైతే వివాహం అవ్వదు, లగ్జరీ ఉండదు, మనీ ఉండదు, శనికి సంబంధం లేదు అక్కడ. అదే బుధుడు పాడయ్యాడు అనుకోండి, మనిషికి బుద్ధి సరిగ్గా ఉండదు, ఆలోచన సరిగ్గా ఉండదు, మాట సరిగ్గా ఉండదు. ఇవన్నీ బుధుడు. ఓకే, అట్లాగే వ్యాపారాలు సరిగ్గా సాగవు బుధుడు. మనం ఎంతసేపు శని మీదే ఉంటాం. సో అట్లా ఏంటంటే మనకి నేమ్ అండ్ ఫేమ్ కావాలి, సన్ బాగుండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలంటే మూన్ బాగుండాలి, మనకి మంచి గురువు దొరకాలి, జూపిటర్ బాగుండాలి, అలాగే మనకి భయాలు లేకుండా ఉండాలి, ధైర్యంగా ఉండాలంటే రాహు బాగుండాలి, మనకు పరాక్రమం ఉండాలంటే కుజుడు బాగుండాలి, మనకు మంచి అన్నదమ్ములు ఉండాలంటే కుజుడు బాగుండాలి. ఇట్లా రకరకాలు ఉంటాయి. కానీ మనకు తెలియక ఏం చేస్తామంటే ఎంతసేపు శాటర్న్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎందుకు అంటే శాటర్న్ ఇచ్చే రిజల్ట్స్ లాంగ్ టర్మ్ ఉంటాయి, అది గుడ్ ఆర్ బ్యాడ్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శాటర్న్ ఎప్పుడు బ్యాడ్ అనుకోవడం తప్పు. ఎందుకంటే మీకు ఐరన్ బిజినెస్ ఉంటుంది చూసారా, ఐరన్ బిజినెస్ ఎవరికైనా యోగించాలి అంటే శని భగవానుడే బాగుండాలి. ఆయిల్ బిజినెస్, ఇప్పుడు మనకి విదేశాల్లో చూడండి ఆయిల్ బంక్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఆయిల్ బావులు ఉన్నాయి, కోటీశ్వరుడు, మిలియనేర్, బిలియనేర్ అంటుంటాం, వాళ్ళందరికీ శాటనే కారకుడు. ఐరన్, ఆయిల్, అదేవిధంగా ఏదైనా నిలవ ఉండేటువంటివన్నీ కూడా శనేనమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎక్కడైనా మీరు సిటీలో ఏదైనా ఆయిల్ షాప్ పెట్టుకుంటున్నారంటే శాటన్ బాగుంటేనే వాళ్ళకి యోగిస్తుంది, అదర్వైజ్ డబ్బులు రావు. శాటన్ చెక్ చేసుకోవాలి, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా శాటను మీకు ఉంటేనే ఆయుష్ ఉంటుంది. ఫస్ట్ అందరూ తిట్టుకుని ఉంటారు చూసారా, శని అనేటువంటిది బలం లేకపోతే మనిషికి ఆయుష్ ఉంటుంది. ఎన్ని యోగాలు ఉన్నా శని భగవానుడు బాలేడు అంటే అన్ని యోగాలు వేస్టే. కర్మకారకుడు కదా, మా కర్మ బాలేదు అంటుంటాం. కర్మ అనేటువంటిది ఎలాంటిదంటే మీరు పల్లెల్లో మంచిగా ఫుడ్ అది అన్ని పెట్టారు, అన్నీ ఉన్నాయి, తిందాం అనేసరికి అందులో ఏదో పడింది అనుకోండి, మీ కర్మలో లేనట్టే. అట్లా కాబట్టి ఏంటంటే మనకి చాలామంది భయపడేది ఏంటంటే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని భయపడుతూ ఉంటారు. బట్ నేను చాలాసార్లు ఉదాహరణలు చెప్పాను. సీనియర్ ఎన్టీ రామారావు గారు ఏలినాడు శనిలోనే ఆయన సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జగన్ గారు కానివ్వండి, పిఎం మోడీ గారు కానివ్వండి, వీళ్ళందరికీ శని రోల్నే వస్తుంది. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు మేషరాశి వారు కానీ, మీన రాశి వారు కానీ, అండ్ ఇప్పుడు రాబోయేటువంటి అర్ధాష్టమ శని మన ధనస్సు రాశి వారు కానీ, సింహరాశి వారు కానీ భయపడుతుంటారు. అమ్మో ఏలినాడు శని వస్తుంది, అష్టమ శని వస్తుంది, మేము మళ్ళీ రాజకీయంగా రాణించగలమా లేదా అని. కానీ మీరు ఎనీ రాజకీయ నాయకుడి యొక్క స్టోరీ, అతని డీటెయిల్స్ తీసుకొని, అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక విషయాన్ని డిసైడ్ చేసేటప్పుడు కొన్ని వేల జాతకాలు తీసుకోండి, రెఫరెన్స్ తీసుకుంటే కనీసం ఒక 5000 చార్ట్స్లో మీరు ఏలినాడు శని ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడ్డారా, వాళ్ళ పర్సనల్ చార్ట్లో మహాదశ అంతర్దశలు అనుకూలించకపోవడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడ్డారా అని చెక్ చేస్తే వాళ్ళకి ఈ రెండు, అంటే మహాదశ అంతర్దశ కలిసి రావట్లేదు, ఏలినాడు శని రెండు కలిసి వస్తే ఎక్కువ ఇబ్బంది పడతారు. కానీ ఏలినాడు శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉందండి, కానీ వీళ్ళు దశ బాగుంది, పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే వీళ్ళ పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఉంటుంది కదా, ఇక్కడ మంచి కర్మ ఉంది కదా, ఈ మంచి కర్మ వీళ్ళని కాపాడుతుంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. అయితే ఒక 5 సూత్రాలు కనుక పాటించినట్లయితే శని భగవానుడు మనకి ఉల్టా హెల్ప్ చేస్తాడు, బాధించకుండా. 5 సూత్రాస్. వెరీ గుడ్ న్యూస్ గురుగారు. ఇది ఏమిటి ఆ 5 సూత్రాస్ అంటే, పాయింట్ నెంబర్ 1, మీకు ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని లేదా శని దశ నడుస్తున్నా ఫస్ట్ మీరు పాటించాల్సింది ఏమిటంటే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు. ఇది మళ్ళీ ఎవరికి ఎగ్జామ్షన్, చిన్నపిల్లలకు కాదు. చిన్నపిల్లల మధ్యాహ్నం నిద్రపోకూడదు, వీడికి శని నడుస్తుందంటే వాడిని ఆపకూడదు, దోషం.
స్త్రీలకు సంబంధం లేదు. వాళ్ళు పొద్దున్నే పాప ఇంటి పనులకు లేస్తారు 5 o'clock. ఒక్కోసారి కొంతమంది ఇంట్లో పొద్దున్నే లేచే వాళ్ళు ఉంటారు. పిల్లలకి క్యారేజీలు సర్దాలంటే వీళ్ళు 8 o'clock లేస్తాడు కుదురుతుంది, 6కో 5కో 4కో లెగాలి కొంతమంది. అందుకని అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది ఉండదు. వాళ్ళు పొద్దున్నే నిద్ర లేస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం నాప్ ఎక్స్క్యూజ్. రోగస్తులు ఉన్నారు, రోగంతో ఉంటారు, వాళ్ళకి సంబంధం లేదు. బాగా ఏజ్డ్ పర్సన్ 60, 70, 80 అట్లా ఉన్నారు, వాళ్ళకి సరిపోతుంది నిద్ర. నైట్ అప్పుడు నిద్ర పడుతుంది, మళ్ళీ మధ్యాహ్నం కాసేపు పడుకుంటారు, వాళ్ళకి కాదు. అలాగే నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మార్నింగ్ ఖచ్చితంగా పడుకోవాలి. వీళ్ళు తప్ప యువకులు మంచి యంగ్లో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అలాంటి వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోకూడదు. నిద్రపోయారు అంటే శని ప్రభావం 1 times కాకుండా 100 times పనిచేయడం స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఎక్స్క్యూజెస్ ఆయనకు తెలుస్తాయి, గురువు తెలుస్తాయమ్మా. అయ్యో మనం చిన్నపిల్లవాడు, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారమ్మా, ఎక్కడ పడితే అక్కడ ఒంటెలు పోస్తారు. మనం ఎక్స్క్యూజ్ చేయమా, అరే వీడికి తెలియదు పోసేసేయడం, మనం తుడిచేస్తాం. అది పెద్దవాళ్ళు పోస్తారే నీకు బుద్ధి లేదురా అని తిడతాం. మనుషులం మనకే తెలుసు, భగవంతుడికి తెలియదా చెప్పండి. ఒకటి. రెండవది ఏం చేయాలంటే అమ్మ, మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టండి, జస్ట్ దీపారాధన చేయండి దేవుడికి. ఎందుకంటే అగ్నికార్యం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. అగ్నికార్యం ఆ రూపంలో చేయొచ్చు. మీకు దగ్గరలో ఏదైనా హోమాలు యజ్ఞాలు అవుతుంటాయి టెంపుల్స్లో, అక్కడికి వెళ్ళి కాస్త దండం పెట్టుకొని అక్కడ భస్మం పెట్టుకోండి, ఖచ్చితంగా శని ప్రభావం తగ్గుతుంది. మూడోది ఏంటంటే, ఈ శని ప్రభావం ఉన్నప్పుడు పర్టికులర్గా పేదలకి, మనకి బిచ్చగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా మీరు అన్నం కానీ ఏదైనా ఒకటి వాళ్ళకి ఫుడ్ రూపంలో శనివారం నాడు ఫుడ్ రూపంలో ఇవ్వచ్చు. లేదా టెంపుల్స్లో శివాలయంలో ఆయిల్ బాటిల్ మీకు స్తోమతను బట్టి 100 grams ఇస్తారా, చిన్న ప్యాకెట్ ఇస్తారా, 1 liter బాటిల్ ఇస్తారా, నువ్వుల నూనె ఇవ్వండి దీపారాధనకి వాడుకోమని. ఇవి ఇచ్చినట్లయితే కూడా దాని ప్రభావం తగ్గుతుంది. మీ కిందన పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా పంచిపెట్టడం, వాళ్ళ పిల్లలకి ఏదో డ్రెస్ ఇవ్వడం, ఏదో పండగ వచ్చింది లేకపోతే బర్త్డే వచ్చింది లేకపోతే స్వీట్ తీసుకొచ్చి ఇచ్చాడు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఉన్నప్పుడు ఒక 500 ఎంతో కొంత మీ పిల్లలకి బట్టలు కొనంటే వాళ్ళు హ్యాపీ అయితే, కార్మికులకి కర్షకులకి శని కారకుడు, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితే శని ప్రభావం మన మీద పడదు. వాళ్ళని ఎంత మనం చేదరించుకొని గొడవలు పెట్టుకుంటామో శని టైంలో, కొంతమంది మెయిడ్స్ సతాయిస్తుంటారు, అప్పుడు మనకు కోపం వచ్చేది అంటాం, అంటే బాధ్యత పరంగా అనాలి, అనకపోతే వాళ్ళు ఇంకా కొంతమంది సతాయించే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ఎక్కువగా చేయకూడదు, ఓవర్గా చేయకూడదు. అప్పుడేమో సాడిజం చూపించకూడదు. ఒక ముక్కలో మీరు చెప్పినట్టుగా చెప్పాలంటే సాడిజం చూపించకూడదు మెయిడ్స్ మీద వాళ్ళ మీద, అది పాటించాలి. గోవులకి బెల్లం తినిపించాలి. ఇవి పాటించినట్లయితే వీటితో పాటు ఒక మంత్రం ఉంటుంది, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః. ఇది కనుక చెయ్యగలిగితే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, అమ్మవారి ఆలయం కానీ, గణపతి ఆలయం కానీ, ఈ 5 temples ఏదున్నా మీరు రెగ్యులర్గా వెళ్ళగలిగితే రోజుకి ఒక్కసారి టెంపుల్కి జస్ట్ ఏముంది లైవ్లో ప్రదక్షిణ చేసుకుంటారు, తీర్థం తీసుకుంటారు, వచ్చేస్తారు. ఎంతసేపు టైం పడుతుందమ్మా? 2 minutes 5 minutes హార్డ్లీ. ఆఫీస్కి వెళ్తూ కూడా ఏదైనా టెంపుల్ ఉందనుకోండి, ఒక్కసారి వెళ్ళి అలా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోతారు. అలా కూడా వెళ్ళలేకపోతున్నాం అని అంటే మనకి దరిద్రం ఉన్నట్టే. ఇంకా అంత టైం లేని వ్యక్తి ఎవరు ఉంటారు? అంత టైం లేని వ్యక్తికి ఇవన్నీ అక్కర్లేదు, ఎందుకంటే బాగా సంపాదిస్తుంటాడు, అంత టైం లేదు అంతే కదా. మీకు 5 నిమిషాలు కూడా టైం అనిపిస్తుంది నాకు, టైం లేదు అని అంటే ఎక్స్క్యూజ్. ఇంకా అస్సలు నాకు టైమే లేదు అనుకున్న వ్యక్తికి ఎంతో సంపాదిస్తే కానీ 5 నిమిషాలు టైం ఉండకపోవడం ఉండదు కదా. ఇంకా అట్లాంటి వ్యక్తి అవసరమే లేదు ఇది. కానీ గురుగారు వారి పర్సనాలిటీ శనిశ్చరుడిది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంటే ఆయన చూస్తేనే మనకు ఒక రాక్షసులాగా క్రూరంగా అట్లా అనిపిస్తుంది శని అనగానే. బట్ మనం ఎంత మంచి చేస్తుంటే ఎవరికి నీడీ పీపుల్ కి స్పెషల్ గా మనసుకి ఆ పర్సనాలిటీకి డిఫరెన్సే లేనట్టుగా చాలా వ్యత్యాసం ఉన్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక్కొక్క అతనికి కాకి వాహనం అతనికి ఏంటంటే శని భగవానుడిని కనుక నేను ఒక దగ్గర చూసాను, షాప్ పేరే శనిశ్చర టైలరింగ్ షాప్ అని పెట్టుకున్నాడు ఒక ఆయన. ఉన్నారు, మీకు ఇప్పటికీ చూపిస్తా, పార్సిగుట్టలో ఉంటుంది అది షాప్. కానీ నిజంగా ఆయన చూడండి, ఆయన మీద ఉన్న దృష్టి వేరు. ప్రేక్షకులు అసలు మా అందరికీ కూడా. బట్ ఆయన ఇచ్చే ఎంత నువ్వు మంచి ఇస్తుంటే ఆయన అంత మంచి ఇస్తాడు. నువ్వు మీరు కష్టపడే వాళ్ళ జోలికి రాడాయన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కష్టాన్ని వదిలేసి నాకేదో తయారుగా రావాలని కూర్చునే వాళ్ళ జోలికి ఖచ్చితంగా వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటాడు. ఇంక ఇది గుర్తుపెట్టుకోండి, ఈ సూత్రం గుర్తుపెట్టుకుని మనం శని గురించి భయపడాల్సిన పని లేదు. మనం భయపడుతున్నాం అంటే మనం కష్టపడట్లేదు అనే అర్థం. ఎగ్జాక్ట్లీ. సో మీలో ఎంతమంది హార్డ్ వర్కర్స్ ఉన్నారు,
వాళ్ళు భయపడాల్సిన పని లేదు. కమెంట్ చేసి చెప్పండి మాకు. అండ్ మిమ్మల్ని ఎలా శని వేధిస్తుంది, మీకు ఎలాంటి రెమెడీస్ కావాలని కోరుకుంటున్నారో మీరు కమెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీరు గురుగారి దగ్గర ఆ ప్రశ్న పెడతా. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కమెంట్ చేస్తే దాని తగ్గట్టుగా మనం ఇంకో ప్రోగ్రామ్ రెమెడీస్ డెఫినెట్ గా చేద్దాం కావాలంటే. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురుగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.